బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్, ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకు? ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, he stated that there was a requirement of about 1050 TMC in Telangana for its various projects. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 TMCలు అవసరం ఉన్నాయి, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018, 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. వెదిరే శ్రీరామ్ suggested to explore the possibility of diversion of Godavari water from proposed Ichampalli dam with reduced height of 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రి అయ్యాడు. శ్రీ డికే శివకుమార్ mentioned that NWDA has not considered the allocation of water share to Karnataka while planning diversion through Godavari Kaveri. అంటే మా కర్ణాటక షేర్ మాకు ఇవ్వండి, మాది ఇలా చెప్పలేదు అన్నాడు. ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమ ఆయన ఏమంటాడు, ఈ ఇన్ఫార్మ్ దట్ స్టేట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ స్టేట్ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. అంటే తెలంగాణ నుంచి, అంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కు లింక్ చేసే ప్రాజెక్టును కర్ణాటక నేటి ముఖ్యమంత్రి, నాటి నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఒప్పుకున్నాడు, నాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ రెడ్యూస్డ్ హైట్ ఎందుకన్నామంటే, సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇచ్చంపల్లి హైట్ తగ్గించాలని మేము చెప్తే దాన్ని కూడా అంగీకరిస్తూ ఆ రోజు నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ భూభాగంగా పోవాలనే విషయాన్ని నాటి కర్ణాటక, నాటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్ దట్ Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water and under appraisal of CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 14B of KWDT 1
and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. అంత ఇది ఇంత స్పష్టంగా మనం మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి నంబర్ 1. తీసుకుపోయే నీళ్ళల్లో 50% మాకు ఇవ్వండి నంబర్ 2. నంబర్ 3, మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు సహకరిస్తాం, కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్లో, అది కూడా చదివి వినిపిస్తా. Chairman, Interlinking of Rivers, requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968